టెంపుల్లోకి అలో చేయట్లేదు అని చెప్పేసి ఇక్కడ బీజేపీ నేత మాధవిలత ఉన్నారు. అసలు ఎందుకు ఎందుకు నిరసన చేయాల్సి వస్తుంది, అసలు ఎందుకు అలో చేయట్లేదు అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్కారం తల్లి. ఈ వర్షంలో ఇప్పుడు నిరసనలు చేస్తున్నారు, అసలు ఏమైంది మేడం? ఎక్కడ తల్లి 14 నెలల నుంచి రాజకీయాలకు ఏమొచ్చినానో నా దురదృష్టమో నా అదృష్టమో తెలియదు, కానీ ఎన్ని నిజాలు నా కంటి ముందు ఒక్కటి తెరుచుకుంటున్నాయి. ఎన్ని అమ్మవారి గుళ్ళు ఇరగొడతారు తల్లి. అంటే సనాతన హిందూ ధర్మం, హైందవులు వాళ్ళ భక్తికి ఒక మర్యాద లేదు, ఒక విలువ లేదు. ఏమన్నంటే హైడ్రా అంటారు, ఏమన్నంటే గవర్నమెంట్ భూమి అంటారు. మనం ఇప్పుడు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీ దగ్గర ఒమేగా హాస్పిటల్స్ బ్యాక్ సైడ్ ఉన్నాం. పెద్దమ్మ తల్లి ఈమె కనీసము 80 నుంచి 100 ఏండ్ల సంవత్సరాల నుంచి ఉన్న గుడి. ఇది గవర్నమెంట్ ల్యాండ్. నీకు 80 ఏళ్ల క్రితం గవర్నమెంట్ ల్యాండ్ ఏది అసలు చెప్పు నువ్వు నాకు. 80 ఏళ్ల క్రితం గవర్నమెంట్ ల్యాండ్ అనేది నీకు స్వాతంత్రం రాకముందే గవర్నమెంట్ ల్యాండ్ ఉందా నీ దగ్గర? సార్ హైడ్రా పేరు మీద నువ్వు కూలగొడదాం, అమ్మవారి తల్లి గుడి కూలగొడతావు. మరి ఈ అమ్మవారి తల్లి బోనాలు చేసుకుని అమ్మవారి తల్లి కూలగొట్టేపాటికి ఒక అతను పట్టుబట్టలు తెచ్చి అమ్మవారి తల్లికి ఇవ్వడమేంది, ఒకడు ముత్యాలు తెచ్చి ఇవ్వడమేంది? అంటే ఒక గుళ్ళో అమ్మవారి తల్లికి పట్టుబట్టలు ఇస్తావు, ఇంకో గుళ్ళో వచ్చి అమ్మవారి తల్లిని ఎత్తగొడతావా? ఎంత గొప్ప భక్తిరా నాయన, ఎంత గొప్ప భక్తిరా తండ్రి. అవి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వేరే మతంవి ఉంటే కనుక నువ్వు ముట్టుకోవు. నువ్వు ఫాతిమా కాలేజీని కూడా ముట్టుకోవు తండ్రి, నువ్వు ఏమీ ముట్టుకోవు. దయా జాలీ 5 స్టార్ హోటల్ ఫెసిలిటీ మీద నీకు. నేను చిన్న బీద వాళ్ళు 100 సంవత్సరాల నుంచి పెద్దమ్మ తల్లిని పూజ చేసుకుంటూ ఉంటే మాత్రం ఎందుకు నోరు లేని బస్తీ వాళ్ళనా వీళ్ళు? ఎన్ని బస్తీలని ఇట్లా నోర్లు మూయిస్తారయ్యా? ఏంది అసలు ఇది? అంటే ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి మేడం? ఇప్పుడు ఈ టెంపుల్ని కూల్చడం అసలు వద్దంటున్నారా, లేకపోతే ఫాతిమా కాలేజ్ని కూడా చేయాలంటారా? అమ్మ టెంపుల్ని కూల్చొద్దు అని చెప్పడానికి టెంపుల్ ఉంటే కూల్చొద్దని అడుగుతా. టెంపుల్ని కూల్చేసిండ్రు, బుల్డోజర్లు వేసి అమ్మవారి తల్లి విగ్రహం కూడా తీసుకొని వెళ్ళిపోయింది అమ్మ మహాతల్లి ఎంఆర్ఓ గారు. అరే ఆడ మనిషి స్త్రీ, నువ్వు హిందువి, విగ్రహం అని ఇచ్చేసిండొచ్చు కదా పాపం. అప్పుడు వాళ్ళందరూ ఒక్కటే అడిగినరు, పోనీ మా విగ్రహం అన్నా మాకు ఇవ్వండి, మా విగ్రహం అన్నా మాకు ఇవ్వండి. అంత కష్టమా తల్లి, అంత నేరమా? 2 రోజుల నుంచి వాళ్ళ భర్తలు అందరు ఇడ కూర్చొని పోరాడుతున్నారు. ఏం పోరాటం అమ్మా ఇది? ఏం పోరాటం? భక్తి పోరాటమే కదా తల్లి. ఏముంటుంది? వాళ్ళు ఏమైనా కొడతారా, ఏమైనా తిడతారా? లాఠీలు వీళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అన్నీ వీళ్ళ దగ్గరే కదమ్మా పవర్ ఉంది. వాళ్ళ దగ్గర ఏముంది? నినాదాలు. వాళ్ళ పవర్ ఏంటి? నినాదము. దానికి నిన్నటి నుంచి వ్యాన్లలో వేసుకోపోవడం, తీసుకుపోవడం. ఇప్పుడు నా ముందు కూడా వేసుకొని పోయినారు. నేను వాళ్ళ ఎంట పరిగెత్తిన వ్యాన్ ఎంట. అయ్యో పాపం వాళ్ళనన్నా ఇడిపించుకుందాము, పిల్ల జల్ల ఉన్న మగపిల్లలు కదా, భార్య పిల్లలు ఉన్నవాళ్ళు. నన్ను ఆపేశారు. ఇప్పుడు పోయి ఎన్ని గంటలు అవుతుందో. వాళ్ళు ఎక్కడో చెర్లపల్లి తీసుకుపోతున్నారంట, వాళ్ళని 14 days రిమైండ్లో వేస్తారంట. అందుకే అంటుంది. ఎంత అర్థం కాదు మనకి. ఒకసారి ఏదో సినిమా లెవెల్ తల్లి. నీకు పోలీస్ వ్యాన్లో వండావంటే నీకు తెలియదు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో. నేను ఇక్కడ చుట్టుపక్కల బంజారాల్లో ఇన్ని పోలీస్ స్టేషన్లు పెట్టుకొని నువ్వు ఎక్కడికో ఎందుకు తీసుకుపోతున్నావు? బొలారం దాటి సికింద్రాబాద్ దాటి పోతూనే ఉన్నారు. ఎందుకు? ఏం జులుం ఇది? ఏం అడిగినారు వీళ్ళు మిమ్మల్ని? 100 ఏళ్ల నుంచి పూజించుకొని అమ్మవారి తల్లి గుడి ఎందుకు ఉంచండి, ఆ పీకకండి. నిన్ననే బోనాలు చేసుకున్నాము. అదమ్మ పెద్ద తప్పు. అంత పెద్ద అన్యాయం చేస్తున్నారు ఆ తెలంగాణ ప్రజలు. అయ్యో అందుకే నేను కూర్చున్నా తల్లి. ఇప్పుడు ఎక్కడో ఒక చోట రోజు పూజలు చేసాడు, నేను కూడా పోయినా బోనాలకి. అంటే బోనాలు పోయి స్టైల్గా అమ్మవారి తల్లికి దండం పెట్టేసుకొని నేను, కానీ అమ్మవారి తల్లిని ఒక చోట మాత్రం విగ్రహం తీసేస్తుంటే నాకేం సంబంధం లేదు. నెక్స్ట్ ఇయర్ బోనాలకి మళ్ళీ నేను రెడీ అవుతా, కెమెరాలు వస్తాయి అనుకోనా? లేదు, బోనాలు నేను పోయినా, అమ్మవారి తల్లికి దండం పెట్టుకున్నా, తెలంగాణ అభివృద్ధి జరగాలనుకున్నా. కాబట్టి ఎక్కడ అమ్మవారి తల్లిని కనుక ముట్టుకున్నా, తీసేసిన విగ్రహాలను, ఆ బస్తీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నేను సచ్చినా బతికినా వాళ్ళ కోసం నిలబడతా అనుకున్నా. నేనేమనుకోని చెప్పు. ఇప్పుడు ఈ నిరసనతోనే మీరేం డిమాండ్ చేస్తున్నారు? నేను ఒక్కదాన్ని ఎందుకు చెప్పాలమ్మా? అమ్మ బస్తీ ఆడకూతుళ్ళు అందరు ఉన్నారు, వాళ్ళని మాట్లాడతాను మేడం. అమ్మోర్ తల్లి విగ్రహం అడిగినప్పుడు కనీసం వీళ్ళు ఎంత మంచోళ్ళు అంటే తల్లి, వీళ్ళు అమ్మోర్ తల్లి విగ్రహం అడిగినప్పుడు తెచ్చిచ్చుంటే అమ్మోర్ తల్లి విగ్రహం తీసుకొని పిచ్చి ప్రజలమ్మ వీళ్ళు, పిచ్చి బస్తీ వాళ్ళు వీళ్ళు. చదువు ఉండదు, ఏముండదు వీళ్ళకి.
వెళ్ళిపోయేవాళ్ళేమో. కానీ ఇక్కడ దాకా కూర్చొని ఇంత బాధ పెడుతున్నారు కదా. ఇప్పుడు విగ్రహం ఒక్కటి ఇస్తే సరిపోదమ్మా, మళ్ళీ గుడి గవర్నమెంటే కట్టి వీళ్ళకి ఇవ్వాలమ్మా. ఆ అమ్మవారిని తీసుకొచ్చి వేదోక్తంగా అక్కడ ప్రాణ ప్రతిష్టాపన జరగాల. అంటే ఇప్పుడు హైడ్రా అంటే నోటీసులు ఇచ్చి కూల్చము, నోటీసులు ఇచ్చే కూల్స్తున్నాము అని చెప్పేసి అంటున్నారు కదా. సో దీనికి ఏమైనా నోటీసులు ఇచ్చినట్టు మీకు ఏమైనా తెలిసిందా మేడం? అమ్మ, నోటీసులు ఇచ్చేవాళ్ళు అర్ధరాత్రి 1 గంటకి ఎందుకు కూలగొడతారమ్మా? దొరల్లాగా పొద్దునొచ్చి కూలగొడతారు కానీ తల్లి. ఏమమ్మా? 2 ఏ బస్తీ వాళ్ళన్నా మా అమ్మోరు తల్లి గుడి కూలగొట్టు నువ్వు అని చెప్తారా? ఎవడమ్మా హైడ్రా? ఎవరి హైడ్రా అమ్మా అది? ప్రజల భక్తి. నేను నిన్న మొన్ననా అమ్మా? ఇది నిన్న మొన్న గుడా అమ్మా? ఇది నిన్న మొన్న గుడా తల్లి కాదు కదా. ఈ లెక్క ప్రకారము అన్యాయంగా ఎవడెవడు ఇండ్లు ఏడేడ కట్టిండో కనుక తీసే దమ్ముందా హైడ్రాకి? పోని ముందు ఎంఐఎం అప్పుడు ఆ షేర్వాణి ఉన్నాడు చూడు, ఆయన ఇల్లు ఎగిరిపోతుంది హైడ్రాలో. ఇల్లీగల్ కబ్జా అమ్మ ఇల్లు, పేపర్లతో సహా చూపించిన నేను. మీకు దమ్ము లేదయా? మీకు వగ్బోర్డు భూములు తినేసి ఆ డబ్బులు పంచేటోడు కదా ఉంటారు వీళ్ళందరూ. పంచలింగాల గుడి పక్కన మరి అది కూడా ఇల్లీగల్ ఆక్యుపేషనే కదా. మరి ఆ ల్యాండ్ గ్రాబర్స్ ఇండ్లు ఎందుకు కూలగొడతలేవు? నువ్వు కూలగొట్టవయా? నువ్వు కూలగొట్టవు. రంగనాథ్ గారు, మీరు అవి కూలగొట్టరయ్యా. మీరు మంచి రంగనాథ్ అని పేరు పెట్టుకొని అమ్మోరు తల్లివే కూలగొడతారు. ఏం తల్లి? ఇవంతా మన చక్కటి హిందూ ధర్మంలో, సనాతన హిందూ ధర్మంలో పుట్టి పెద్దవాళ్ళై హిందూ పేర్లు పెట్టుకున్న మన పోలీసు శాఖ అంతా కూడా హిందూ గుళ్ళనే కూలగొడతారు తల్లి. ఏం చెప్తాం మరి? వీళ్ళు పోలీసు ఉద్యోగాలలో వచ్చేటప్పుడు మరి ఏం వాగ్దానాలు చేసి వచ్చిండ్రో ఏమో. గుళ్ళు కూలగొడతాం, ఇండ్లు కూలగొడతాం, రాజకీయ నాయకులకు పనిచేస్తాం అని చెప్పి వచ్చింటారేమో అమ్మ. ఏం చెప్తాం? అంటే కేంద్ర మంత్రులు ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నారు మేడం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇక్కడి నుంచి నేను పోయి కేంద్ర మంత్రులతో మాట్లాడే లోపల ఇక మొత్తం నీలమట్టం అయిపోతుంది తల్లి ఇది. అందుకే నేను ఇప్పుడు ప్రస్తుతం ఎవరితో మాట్లాడే పరిస్థితిలో ఇక్కడ నాకు టైం లేదు. ఇంతే. ఇక్కడి నుంచి గదిలినావా ఖతం, నువ్వు ఇక్కడ గదిలినావా ఇక గుడి లేదు, ఏం లేదు, అమ్మవారి తల్లి లేదు. ఎవరి వాళ్ళు హాయిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వేడివేడి ఛాయ్ దాక్కొని నెక్స్ట్ గుడి దగ్గర పోతారు అంతే. అంటే ఇప్పుడు మళ్ళీ గుడి కట్టిస్తామని హామీ ఇచ్చేదాకా మీరు ఇక్కడే ఉంటారా? ముందు అమ్మవారి తల్లి విగ్రహం ముందు మొహం చూడండి తల్లి ఫస్ట్. ఇప్పుడు ఇంట్లో అమ్మని ఎత్తుకెళ్ళిపోయినారు. ఇప్పుడు మనందరం అమ్మని ఇంటికి వచ్చి మన అమ్మని లాక్కొని చేతుల కాళ్ళు కట్టేసి ఎత్తుకెళ్ళిపోయినారు అనుకో, ఫస్ట్ ఏం అడుగుతాం మనం? ఏం అడుగుతాం తల్లి? ముందు అమ్మ మొహం కనిపించాలంటాం. ఏమ్మా ముందు అమ్మ మొహం కనిపించి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా బీజేపీ నేత మాధవిలత చెప్తున్న విషయాలు ఏంటంటే, అమ్మోరు గుడిని ఇక్కడ కూల్చేశారు, అందుకే ఇప్పుడు నేను నిరసన చేస్తున్నాను, ఖచ్చితంగా అమ్మోరి విగ్రహాన్ని ఇచ్చి అలాగే గుడి కట్టిస్తామన్న హామీ ఇస్తే ఇక్కడ నుంచి కదులుతాను అని చెప్పేసి అమ్మ అంటున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ బస్తీవాసులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎప్పుడు వచ్చారు హైదరాబాద్లో, ఎప్పుడు వచ్చి కూల్చేశారు? ఇది రాత్రి 2 గంటలకు 3 గంటలకు కూల్చేసిరమ్మ. మంగళవారం రోజు మేము పొద్దున్న దాకా బోనాలు చేసుకున్నాము, వాడు అన్నదానం చేసినాము, తిన్నాము, ఉన్నాము. రాత్రి 11 గంటల దాకా ఉన్నాము మేము. ఆనే ఎవ్వరికి ఇట్లా రాలేరు, చూడలేదు. మేము ఎవరి ఇళ్ళ కాలం పోయినాక 1 గంటలకు వచ్చిరో 2 దొంగల్లాగా వచ్చి కూలిపోయారు. అదే నిదాదిగా వచ్చినుంటే మధ్యాహ్నం పూట మేము అందరం ఉన్నాం, పబ్లిక్ ఫుల్ ఉంది పబ్లిక్, అప్పుడు వచ్చి గులగొట్టేది ఉండే. అంటే మీకు అసలు ఏం లేదు, నోటీస్ ఏది తెలియదు, మాకు తెలియదు. మేము పొద్దుగాలు వచ్చి మళ్ళీ అంతా చేసిపోయినాం కదా, అంతా సాఫ్ చేసి అమ్మవారికి నైవేద్యం ఇట్లా దీపారాజన పెడదామని వచ్చారు. గేట్లకు కొనిస్తలేరు, 3 తాళాలు వేసారు, గేట్లకు కొలుస్తారు. అప్పటిదాకా మాకు తెలియదు, మాకన్నా ముందు పోలీసులే ఉన్నారు ఆడ, హైడ్రోలు వాళ్ళు ఉన్నారమ్మా. మమ్మల్ని పోనిస్తలేరు. అప్పటి దేవుడు కాదమ్మా, పాత జమానా దేవుడు. ఫోన్ పాత జమానా దేవుడు అమ్మ, మా తాతలు ముత్తాతలు చేసిన దేవుడు. అప్పుడు ఎట్లుంది గుడి, తిన్న భూమాలు కూడా ఆడనే పడింది. ఇంకా చూడమ్మా, అప్పుడు ఇట్లుండే గుడి, ఇట్లా చెట్లల్లో కోళ్ళు, గుట్టలల్లో కోళ్ళు, ఇట్లా గుంతుండే, నీళ్ళ గుంత, వర్షం వస్తే చెరువులాగా నీళ్ళల్లో గొయ్యి ఇట్లా తీస్తుంటామమ్మ మేము. ఇగో గుడి ఇట్లు గుండు పైన పెద్ద యాప చెట్టు, ఆ యాప చెట్టుని 3 ఏళ్ళ కింద ఇరగొట్టి మొత్తం అమ్మవారి మొత్తం బోల్ర పడిపోయింది.
బోల్రా పడిపోతే కేసు పెట్టినాం పోలీస్ స్టేషన్లో ఉంది, ఇంకా కేసు పేపర్ కూడా ఉంది. కేసు పెట్టినాం. కేసు పెడితే సరే అని చెప్పేసి ఆయన గుల్లగొట్టిన ఆయన భయపడి వద్దు అని 1 లక్ష రూపాయలు ఇస్తే మేము చిన్నగా ఇటుక గూడతో కట్టుకున్నాం. 3 ఏళ్ళ కింద కట్టుకున్నాము. అందులోనే ఇటుకలు పెట్టినాము, పూజ చేసుకుంటున్నాం. అమ్మవారి చిన్నగా ఉండే ఆ మట్టిలో ఎక్కడ గూడిపోయిందో మట్టి పోపించుకున్నాము. మళ్ళీ ఇటుక గూడతో అందులోనే ఇటుకలు వేడ్చి దీపం పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఈ మధ్యన మాకు అమ్మవారి తల్లి కావాలని చెప్పేసి మేము తల్లిని తెచ్చి పెట్టుకున్నాం. తల్లిని తెచ్చి పెట్టుకున్నాక అందరు ఏమన్నారు, పైనుంచి నీళ్ళు పడుతున్నాయి, ఎండ వాన అంతుంది కదా అని బస్తీ వాళ్ళమే మేము అందరం కలిసి ఇన్ని పైసలు వేసి స్లాబ్ వేసినాం. స్లాబ్ వేసి ఆ చెక్క కూడా తీయలే. ఇప్పుడు చెక్క కూడా ఉంది అట్లనే. ఇప్పుడు టెంపుల్ ఉన్నదమ్మా, అట్లా చేసిరమ్మా. మమ్మల్ని బతకనిస్తలేరు, మమ్మల్ని అలా పోనిస్తలేరు. అసలు కూల్చేటప్పుడు ఏమైనా చెప్పిండ్రా? ఒక్క మాట చెప్పలే అమ్మా, మాకు ఒక్క మాట చెప్పలే. కూల్చిరు, మమ్మల్ని గల్లకు లోపలికి పోనిస్తలేరు, పోవద్దంటూ. మేము అలా పోయి కూర్చుంటే మంచితనంగా మీ మంచి గురించో గులగొట్టిరేమో, మేడం వచ్చింది మాట్లాడండి, మీ మంచి గురించే గులగొట్టిందేమో అని చెప్పి బయటికి తీసుకొచ్చిర్రు మమ్మల్ని. ఎంఆర్ఓ మేడం ఏమైనా మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు. మేము ఆడికి పోతే నేను వేరే కేసులున్నా మేడం, వేరే కేసులున్నా నేను ఇప్పుడు రాలేను, ఇంకా ఎక్కడో మాకు చదువు రాదమ్మా. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. ఆడికి పోతే ఆడ కూడా సోమవారం చేస్తామన్నారు. మమ్మల్ని అక్కడ తోలిచ్చిర్రు, ఇక్కడ అమ్మవారిని గూలగొట్టిర్రు, డీసీఎంలు వేసుకొని పోయారు. ఇప్పుడు అరెస్టులు అయినాయని అంటున్నారు. ఎవరైనా మా మొగోళ్ళు మా కొడుకులు ఇప్పుడు ఇంకా అల్లనే ఉన్నారు. పొద్దుగాల 1 వ్యాన్ వేసుకుపోయారు, ఇప్పుడు 1 వ్యాన్ వేసుకుపోయారు. 2 వ్యాన్ల మంది ఉన్నారు. ఉంటారు? 50 మంది దాకా ఉంటారా? 20 పిల్లలు, మాకు పిల్లలు ఉన్నారు. నోర్లేని జీవరాశులమ్మ. నిన్న నుంచి వాటికి తిండి లేదు, తిప్పలు లేదు, ఒరుతున్నాయి అవి. వాటికి దాన కూడా కొనుక్కరాలేమ్మా. పోయి వాళ్ళు జైల్లో ఉన్నారు. మేము ఆడోళ్ళం, మేము ఏం చేస్తాం? బండ్ల మీద పోయి తెస్తామమ్మా వీటికి దాన. ఒరుతున్నాయి. ఇప్పుడు అవి ఉసురు ముట్టదా అమ్మ వాళ్ళకి? నిన్న నుంచి తిండిలే. నిన్న పొద్దుగాల నుంచి మేము పిట్టోళ్ళు తిరుగుతున్నాం. ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు వస్తలేరు. ఆ గేట్ కాడ పోగానే ఇట్లా దొబ్బేస్తారు, నూకేస్తూ పోలీసులు. రాత్రి నైవేద్యం పెడతాం అమ్మకు. నిన్న బోనాలు చేసినాం, ఇవాళ ఏం లేదు. ఇంత కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించి నైవేద్యం పోవద్దన్నారు. గేట్ కాడ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి అగరబత్తులు ముట్టించి వచ్చిన నేనే. గేట్ కాడ లోపలికి వెళ్ళనియలేరు. సో చూస్తున్నారు కదా, మొత్తానికి అంటే అర్ధరాత్రి వచ్చి టెంపుల్ని కూల్చేశారు. బోనాలు సమర్పించిన తర్వాత నైవేద్యం కూడా మళ్ళీ ముట్టకుండా చేసిండ్రు అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ ఇంకా రమేష్ గారు మీరు చెప్పండి, అసలు ఏమైనా ఇంటిమేషన్ ఏమైనా ఉందా? అసలు ఏమి ఇవ్వకుండా మరి ఇట్లా కూల్చేస్తే మరి ఎవరికి మీరు కంప్లైంట్ చేయడానికి లేకుండా? సార్ గారు పిఎస్లో కంప్లీట్ ఇవ్వండి అని చెప్పాను. నిన్న మార్నింగ్ నుంచి 11 నుంచి అక్కడనే ఉన్నాం. మేము సాయంత్రం 6 గంటల దాకా అక్కడనే ఉన్నాం. మళ్ళీ ఈరోజు ఎంఆర్ఓ దగ్గర ధర్నా చేస్తే అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోండి అని చెప్పండి. 3 o'clock మేడం కలుస్తుంది అంటే అక్కడ వెళ్ళాం. అక్కడ వెళ్ళేదాకా ఇక్కడ వచ్చి అమ్మవారిని తీసుకెళ్తాం. ఏ బస్తీ ఇప్పుడు ఇది? ఏ బస్తీ కింద వస్తాయి? రోడ్ నెంబర్ 12 రోడ్ నెంబర్ 12 ఎన్బిటి నగర్ ఎమ్మెల్యే కాలనీ. ఇది ఎమ్మెల్యే కాలనీ. అక్కడ ముంగట ఎన్బిటి నగర్ మా బస్తీ. మేము ఎమ్మెల్యే కాలనీ అమ్మవారు ఉండేది. మేము ఎన్బిటి నగర్లో ఉంటాం. చూశారు కదా అమ్మవారి ఫోటో. మీరు చెప్పండి. ఇక్కడ అన్ని బలరు ఉంటుండే, అవన్నీ మావే, అన్ని వేస్తుండే చేస్తుండే. ఒక్క బిల్డింగ్ లేదు, ఏమి లేదు. చిన్న గుడి ఉంది పెద్దలది. మేము కూడా అట్లనే చేసుకుంటున్నాం. గరీబోళ్ళం మేమేం పైసా పెట్టి గ్రాండ్గా చేయడానికి మాకు లేదు, పెట్టుకోవడానికి చేయడానికి. ఏదో మాకు ఉన్నంతలో మాకు చేయాలి అని మాకు అనిపించింది. మేము అందరం కలిసి కొన్నో ఇన్నో వేసుకొని చేసుకొని మొన్న బోనాలు చేసినాం, అన్నీ చేసినాం. మరి అప్పుడన్నా అడ్డు తలగాలి కదా. మేము ఆడికి ఆగుతుంటిమా, ఏం చేస్తుంటిమా మరి మాకు తెలుసు. మరి ఒక్క మాట కూడా మాకు చెప్పలేరు, పెట్టలేరు. కనీసం మీరు ఎందుకు పోతుర్రు గేట్లకు, ఏం పోతుర్రు, మీరు పోవద్దు కదా అని అనాలి కదా, అనలేరు. స్లాబ్ వేసుకున్నాం, కొన్ని స్లాబ్ వేయంగానే పాయ చూసిర్రు. రాత్రి బోనాలు చేసినాం, అన్నీ చేసినాం. వండిన అన్నం కూడా బోనాలు అట్లనే ఉన్నది, గూల కొట్టేసారు. ఇప్పుడు మీరు పోయి చూడండి కూడా అక్కడనే ఉన్నాయి. నైట్ ఎవరు కూడా సరిగ్గా అన్నం తినలేరు, వర్షం పడ్డదానికి. అట్లనే వదిలేసి వచ్చినాం అయిపోయింది. మరి కనీసం ఒక మాట మేము గులగొడుతున్నాము. వేసేటప్పుడు కూడా ఇంతమంది కళ్ళు కప్పిర్రు ఎవరన్నా? మేము అన్ని సామాన్లు అన్నీ పోతున్నాయి, సిమెంట్ పోతుంది, అన్నీ పోతున్నాయి. పోయేటప్పుడన్నా మరి ఆపాలే కదా, మా పైసా మాకు మిలుగుతుంది కదా. అట్లా చేయలేరు. మొత్తం వేసినాక అమ్మవారిని అన్నీ వేసినాక అవన్నీ పెట్టి ఇన్ని వేసినాక కూడా మీరు గులగొట్టిరంటే అది ఎంతవరకు న్యాయం అవుతుందో చూడరు మీరే. ఇప్పటి గుడి కాదు అది.
80 సంవత్సరాల నుంచి ఉంది గుడి, అప్పటి నుంచి మీరు బోనాలు వేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉన్నాం, మాకు చేతనైన వరకు చేస్తూనే ఉన్నాం మేము. బ్యాండోలు రానికే లేదు, బ్యాండోలు రానికే లేదు. మేము కూర్చొని ఇట్లా జారుడు బండలాగా జారుకుంటూ పోతుంటాం. అప్పుడు బ్యాండ్ ఎట్లా పెట్టాలి, పెట్టడానికి రాలేదు. ఆ తల్లికి మొక్కుకుంటాం, జే జే అనుకుంటూ పోతుంటాం, అమ్మవారికి బోనాలు పెడుతుంటాం. ఇప్పుడు మేము తవ్వ అయ్యింది, బ్యాండ్ పెట్టుకొని శివసత్తులతో వచ్చారు. మళ్ళీ స్లాబ్ వేసినప్పుడు గేట్ బయటనే ఉష్కే, కంకర, సీకులు, సంట్రింగ్ చెక్క అన్నీ తీసుకుపోయినాం. గేట్ బయటకోలే, దూరలలాగా దొంగలలాగా కాదు, దూరలలాగా తీసుకుపోయినాం. మేము తీసుకుపోయినాం, స్లాబ్ వేసినాము. వారం రోజులు అయ్యింది. మంగళవారం స్లాబ్ వేసినాము, మంగళవారం స్లాబ్ వేసి మళ్ళీ మంగళవారం బోనాలు చేసినాం. బుజారం నైట్ తెల్లని దాకా వచ్చి గుల్ల కొట్టిపోయింది. అంటే ఈ సంవత్సరమే మీరు గుడి కట్టేందుకు చూసిండ్రు. అప్పుడు ఇంతకుముందు ఇటుకలతో కట్టుకున్నాం మేము. ఇంతకుముందే గులగొట్టేసి అది కంప్లీట్ ఇచ్చినాం. 3 సంవత్సరాల కింద కంప్లీట్ ఇచ్చినాము, అది అయ్యింది. పైసలు కొన్ని ఇచ్చిర్రు, మేము ఇటుకలతో కట్టుకున్నాము. అప్పుడు వాళ్ళు గులగొట్టారు. అప్పుడు వేరే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు కదా, సైడ్ లో పడుతుంది ఇల్లు కడుతురు కదా, వాళ్ళు గులగొట్టేసారు. ఇప్పుడు సరే కట్టుకున్నాము చేసుకున్నాము. మరి మొత్తం మేము అన్ని చేసుకున్నప్పుడు కొంచెం ఆపచ్చు కదా. మరి దొంగతనంగా మా గులగొట్టడం కారణం ఏమిటి? ఎవరాళ్ళు ముందుకొచ్చి మాట్లాడాలి, అంటే ఇప్పుడు మీరు టెంపుల్ కడుతున్నారని ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. ఇవ్వలేరు ఎవరు, మాకైతే ఎవరు ఒక మాట ఒక ఇన్ఫర్మేషన్ వద్దు. ముందు మనకైతే చెప్పలేదు. వాళ్ళు ఇచ్చిర్రు ఇక్కడ వాళ్ళు, వాళ్ళకి పుణ్యం కట్టుకొని ఇన్నేళ్ల సంది మేము చేసుకుంటూ వస్తున్నాము. వాళ్ళ పుణ్యం కానీ ఆ తల్లి చూసుకొని మేము అప్పుడే ఫస్ట్ ఆపేడుతుండే. ఉష్కే, కంకర అన్నీ తెచ్చినప్పుడు ఆపేడుతుండే. మేము అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు ఆపేడుతుండే. బయటకు వచ్చింది కదా అమ్మవారి లోపలికైతే. మేమైతే ఇంకా వేరే తవ్వలు లేవు కదా, ఇది ఒక్క తవ్వనే ఉంది కదా, మేము ఆ తవ్వలకల్లా తెచ్చినాం. అప్పుడు ఆపేడుతుండే. అప్పుడు ఆపలేరు, చేయలేరు. అమ్మవారికి అన్నీ చేసినాక స్లాబ్ పడ్డాక ఇట్లా చేస్తారా? ఇది న్యాయమేనా చెప్పు? ఇది న్యాయమేనా? మాకు గుడి కావాలి, అమ్మవారు కావాలి, మాకు గుడి కావాలి. పాతది ఎట్లుంది మాకు అట్లా కావాలి. సో చూసారు కదా, మొత్తానికి అసలు ఈ ఎన్బిటి వాసులు, ఎన్బిటి నగర్లో ఉన్న ప్రజలందరూ కలిసి ఇక్కడ ఒక టెంపుల్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు ఎమ్మెల్యే కాలనీలో, రోడ్ నెంబర్ 12 దగ్గర ఉన్న ఎమ్మెల్యే కాలనీలో. అయితే ఏంటంటే ఈ టెంపుల్ దాదాపు 80 సంవత్సరాలుగా ఉంది. అయితే ఈ 80 సంవత్సరాలుగా ఉన్న టెంపుల్ని మేము చిన్నగా పూజిస్తూ వచ్చాము. అప్పుడు కూడా మేము బోనాలు చేసుకున్నాము, ఇప్పుడు కూడా మేము బోనాలు చేసుకున్నాము. కానీ ఇప్పుడు మేము చిన్నగా టెంపుల్ కట్టుకుంటూ, ఇప్పుడు మొన్నటి వరకు ఇటుకలతో ఉంటే ఇప్పుడు మేము సెంటరింగ్ అవన్నీ చేసుకొని ఒక మంచి టెంపుల్ లాగా పునరుద్ధరించుకుందాం అని అనుకున్న టైంకి ఇప్పుడు అన్ని పనులు అయిపోయిన తర్వాత మరి హైడ్రాకి ఎవరైనా ఇక్కడ ఎమ్మెల్యే కాలనీ వాసులు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుండొచ్చా, లేకపోతే హైడ్రానే రియలైజ్ అయ్యి వచ్చి కూల్చిందా అన్న మాత్రం ఇంకా ఇంతవరకు ఎలాంటి అసలు సమాచారం లేదు. కానీ వీళ్ళు మాత్రం అక్కడ ఖచ్చితంగా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పేసి అయితే అని అంటున్నారు. ఇచ్చిన తర్వాత మాకు కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చుంటే అయిపోయేది. అట్లీస్ట్ మా అమ్మవారిని మాకు ఇచ్చిన అయిపోయేది. ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మా అమ్మవారిని ఇచ్చి అలాగే మాకు ఇప్పుడు టెంపుల్ని కట్టిస్తే కానీ మేము ఇక్కడ నుంచి కదలము అని చెప్పేసి ఇక్కడే నిరసన చేస్తున్నారు. ఇది ఇప్పటి సమాచారం. కెమెరామెన్ రానాతో హారిక, హైదరాబాద్.